కష్టాలు సవాళ్ళను ఎదుర్కొంటూ జీవితంలో మనం గెలవగలమా? ఈ ప్రశ్న కొంతమంది మైండ్స్లో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో. అయితే కష్టాలే విజయ సోపానుగా మార్చుకోవచ్చా? సవాళ్ళనే మెట్లుగా మార్చుకోవచ్చా విజయానికి రహదారుల్లా? ఈ ఆలోచన మనకెందుకు రాదు? ఎందుకంటే కష్టం వచ్చిన టైంలో, ఛాలెంజ్ వచ్చిన టైంలో మన మైండ్లో ఒక రకమైన సందిగ్ధత, స్తబ్దత, ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు మనకు ఆ ధైర్యం రాదు. మనం వీటినే మెట్లుగా చేసుకుని పైకి ఎదగాలని చెప్పి. అయితే ప్రపంచంలో మనిషి చేసే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? తనతో, తన మనసుతో, తన గతంతో, తన ఎదుర్కొన్న ఛాలెంజెస్తో. అదే చాలా పెద్ద యుద్ధం. మనం ఏదో అనుకుంటాం, దేశాల మధ్య యుద్ధాలనో, లేకపోతే ఒక 2 సెక్షన్స్ మధ్య యుద్ధాలను. అన్నిటికన్నా మనిషి తనకు ఉన్న సవాళ్ళు, తనకున్న కష్టాలను ఎదిరించి చేసే యుద్ధమే పెద్ద యుద్ధం అని చెప్పచ్చు. ఇది గెలవాలంటే చాలా ధైర్యం కావాలి, మనోనిబ్బరం కావాలి, అంతకంటే ఎక్కువగా ఓర్పు కావాలి. ఎందుకంటే ఈ దారి మొత్తం మనసులో క్వశ్చన్ వస్తే అసలు మనం గెలవగలమా, మనం చేయగలమా అని. ఎన్ని క్వశ్చన్స్ ఇలా వచ్చినప్పుడు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా పోరాడతాం, ఖచ్చితంగా ఈ రహదారిని చివరి దాకా నడుస్తూ వెళ్తాం ఈ రహదారిలో అని చెప్పి. అయితే ఈ సందర్భంలో మనకి యుద్ధం చేసేటప్పుడు, మనతో మనం, మన పోరాటంతో మనం చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనం కష్టపడుతూ వెళ్తుంటే, మనం ఒకటే విషయం మీద ఫోకస్ చేస్తూ వెళ్తుంటే అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మన హార్డ్ వర్కే మనల్ని గెలిపించుద్ది. అది ఎలా ఉంటుందంటే ఒక క్షణంలో మన లైఫ్లో జీవితాంతం దీనికోసం, అంటే మనం అనుకున్న దానికోసం ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, ఒక జీవితం మొత్తం దానికి పణంగా పట్టినా పర్లేదు అనిపిస్తుంది. అంత పెద్ద పోరాటం జీవితం కోసం చేయాల్సి వస్తుంది. అయితే కొంతమంది జీవితాలు అలా లేవు కదా. అందరూ బాగానే ఉన్నారు. లైఫ్ అంటే టూరిజంకో, ట్రావెల్కో వెళ్ళటం, పెద్ద పెద్ద ప్లేసెస్ చూసి రావటం, రోజు సినిమాలు చూడటం, లేదా హ్యాపీగా ఎంజాయ్ చేయటం, ఇలా అనుకుంటే కొంతమంది లైఫే అలా ఉంటుంది. ఇంకొంతమంది జీవితాల్లో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ జీవితం మొత్తం ఒకే ఒక జీవితం అనుకుంటుంటాం. ఆ లైఫ్ మొత్తం ఒక పని మీదే మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఒకే లక్ష్యం పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం నిజంగా క్వశ్చన్ వస్తుంది అన్నమాట మనసులో, అయ్యో మన లైఫ్ మొత్తం కోల్పోతున్నాం కదా దీనికోసం అని. లైఫ్ మొత్తం పెట్టగలిగే ఏ లక్ష్యం మనిషికున్నా అది గొప్ప లక్ష్యం అనే చెప్పచ్చు. దానికోసం ఒక లైఫ్ టైం మొత్తం వెయిట్ చేయటం, దానికోసం ఒక లైఫ్ టైం మొత్తం ఓపిక పట్టడం, దానికోసం ఒక లైఫ్ టైం మొత్తం కష్టపడటం తప్పేమీ కాదు. కాబట్టి మనం ఒక దిశలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా, అవరోధాల కంటే కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మానసికంగా అవన్నీ తట్టుకుని మనం ముందడిగేయాలి. ఆ టైంలో విజయం అనేది, అంటే ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి విజయకాంక్ష కూడా పక్కన పెట్టేసి మనం పని చేస్తూ వెళ్ళిపోతుంటాం ఒక మెషిన్ లాగా. ఆటోమేటిక్గా ఏదో ఒక దారి, ఏదో ఒక రూట్ మనకు దొరుకుద్ది. ఆ దొరికిన దాన్నే కొంత ఆసరాగా తీసుకుని ముందుకెళ్ళాలి. మనిషి అంటే, మనిషి అనేవాడు పెద్ద హీరో, ఒక వీరుడు అని చెప్పచ్చు. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే తను ఎలా ఎదుర్కొన్నాడు ఒక సవాల్ని, తను ఎలా ఎదుర్కొన్నాడు ఒక ఇష్యూని, తన జీవితాన్ని తను ఎలా ముందుకు తీసుకెళ్ళాడు. అంతేగాని జీవితాన్ని ఎంజాయ్ చేశాడా, జీవితంలో పలానా ప్లేస్కి వెళ్ళి చూసొచ్చాడా, ఇవన్నీ కాదు. జీవితాన్ని ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు, అతని ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అదే లైఫ్ అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం చాలా కోల్పోతున్నా సరే, జీవితం మొత్తం కోల్పోతున్నా సరే, ఆ లక్ష్యం కోసం కష్టపడి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదో ఒక ఊతం దొరుకుద్ది, ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని పెట్టుకుని మనం అనుకుని చేరుకోవచ్చు. జీవితం అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో మనం లక్ష్యం కోసం ఆలోచిస్తే అదంతా ఆ టైంలో బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.